रघुनंदन रघुवर सेवन रघुपति चायन। ఏంటే పొద్దున్న నుంచి అద్దం వదలట్లేదు. పెళ్లి చూపులా ఎవరికి? నాకే. నీకా అంతలా షాక్ అవ్వకు. టిల్లుకి వాడి పెళ్లి చూపులకి నువ్వెందుకు రెడీ అవుతున్నావు? ఆడపిల్లలు అంతే, రెడీ అవ్వాలంటే ఒక రీజన్ కావాలి. ఇంతకీ టిల్లు ఎక్కడ? అయ్యో మర్చిపోయాను. టిల్లు నన్ను పొద్దున్న హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఏముంది అబ్బా? ఆడపిల్లలు గంటల సోపు మేకప్ వేసుకోవడం, మగాళ్ళు అద్దాలు పెట్టుకుంటే చాలు. ఇంకోసారి బాగున్నారా? అయ్యో వీడింకా లేవలేదు. ఇప్పుడు లేపితే లేట్ అయిందని నన్నే తింటాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏముంది అబ్బా? అదంతా అప్పుడండి. నువ్వే లేపు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా? ఏంటి ఇద్దరు అలా జాతరకు రెడీ అయినట్టు రెడీ అయ్యారు పొద్దున్నే? నీ ప్రేమ జాతర ఏంటి? వాళ్ళ ప్రియాన్ని కలుస్తానన్నావుగా. అయితే పెళ్లి చూపులకి వెళ్తూ పిల్లిని సంకలో పెట్టుకున్నట్టు బుద్ధున్న వాడు ఎవడైనా మిమ్మల్ని తీసుకెళ్తాడా? హలో, నిన్ను పింకీ కోసం వస్తున్నా. అంత లేదమ్మా, ప్రియా ఒకటే వస్తుంది. టిల్లు నేను వస్తా. నువ్వెందుకు పానకంలో పడతావా? అయితే నువ్వు ఒక్కడివే వెళ్తావా? ఎనీ డౌట్? నీకంత ధైర్యం ఎప్పుడొచ్చింది? నా క్యారెక్టర్ సిచ్యుయేషన్ బట్టి మారుతూ ఉంటుంది. టిల్లు ఇవాళ నీ లవ్ మిషన్ చెప్పేస్తావా? సీరియల్ ఎపిసోడ్ లాగా సాగదీయను. ఇవాళ నా మనసులో ఉన్న మాట చెప్పేస్తాను. అబ్బో అది చూస్తాం. నేను లవర్ లా కాకుండా ఫ్రెండ్ లా చూసిందంటే ఏం చేస్తావు? నేను రొటీన్ లవర్ లా లవ్ ఫెయిల్యూర్ అయిందని గడ్డాలు పెంచుకొని మందు తాగుతూ రోడ్డు మీద పిచ్చోళ్ళలాగా తిరుగుతా. మరేం చేస్తావు? మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. కోతలే దేవుడా, నా ప్రేమ సక్సెస్ అయ్యే అమ్మాయితో నాకు పెళ్ళయ్యేట్టుగా దీవించు. దేవుడు చాలా పవర్ఫుల్. ఈ కోరిక ఏదైనా ఉంటే కోరుకో, తీరిపోతుంది.
నువ్వు చెప్పినట్టు చాలా బాగుంది గుడి. అందుకే ఇక్కడికి రమ్మన్నా. సెలెక్షన్. థ్యాంక్స్. ఈ డ్రెస్ లో నువ్వు చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. టిఫిన్ చేసావా? లేదు, అమ్మ చేసింది. తిన్నావా? నువ్వు? నేనే చేసుకొచ్చా. ఏంటి? మ్యాగీ. 2 minutes. ఎప్పుడు ఇలాగే నవ్వుతూ మాట్లాడతావా? మనుషులను బట్టి. ఓ, దట్స్ గ్రేట్. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు. నవ్వకపోతే బాగోనా? అప్పుడు ఇంకా బాగుంటావు. రాయి లహరాయి గోరువెచ్చనైన ఉసులదిరాయి. నువ్వు ఇక్కడ రెగ్యులర్ గా వస్తుంటావా? పిల్లు, ప్రియా, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? పెళ్లి గురించి. ఎందుకు అంత తొందరగా? ఇప్పటికే లేట్ అయిందని చాలా మంది అంటున్నారు. ఒక గురించి మనకెందుకు? లైఫ్ లో గోల్ ఇంపార్టెంట్. అలా అనుకుంటే ఈ భూమి మీద ఎవ్వరికి పెళ్లిళ్ళు కావు. నీకు అన్ని జోకులు. లైఫ్ ని సీరియస్ గా తీసుకోవాలి. నీకు సీరియస్ సెట్ కాదు. కమెడియన్ లా కనిపిస్తున్నానా? ఏదైనా సాధించాక పెళ్లి చేసుకోవాలి. నన్ను అందరూ హేళన చేస్తారు. ఎందుకు పని కానివాడిగా చూస్తారు. నువ్వు మాత్రమే నన్ను నన్నుగా చూస్తున్నావు. అర్థం చేసుకో. నీలాంటి వాళ్ళు రేర్ గా ఉంటారు. పర్మిషన్ లేకుండా. ప్రియా, నువ్వు నాతోనే ఉంటావా? ఏంటి సెంటిమెంటా? ప్రతి మగాడి సక్సెస్ వెనక ఓ ఆడది ఉంటుంది అంటే ఇన్ని రోజులు నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. ఆ మాట ఇప్పుడు కాదు చెప్పేది, సక్సెస్ అయ్యాక.